కలియుగంలో భగవంతుని ధూప దీప నైవేద్యాలను కల్తీమయం చేసేస్తున్నారు. భక్తుల ఆకలి తీర్చే అన్న ప్రసాదాల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. భగవంతుని సేవలో తరించాల్సిన దేవస్థానం సిబ్బంది అక్రమార్జంలో ఆరితేరిపోతున్నారు. పాపాలు చేస్తే దేవుడు ఏదో రూపంలో శిక్షిస్తాడనే భయాన్ని పక్కన పెట్టి రాతి దేవుడు ఏం చేస్తాడులే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని దేవస్థానాలలో వివిధ రూపాల్లో దోపిడీ సంస్కృతి కొనసాగుతోంది. దేవస్థానాల అభివృద్ధిలో కీలక పాత్ర వహించే భక్తులకే ప్రత్యక్షంగానో పరోక్షంగానో శటకోపం పెట్టేస్తున్నారు. ఈ దోపిడీ వ్యవస్థలో ఎన్నో రకాల ఆక్రమాలు ఉన్నప్పటికీ ఈ దఫా ప్రసాదాలు అన్నదానం కార్యక్రమాల గురించి తెలియజేయడమే నేటి ది ఫ్యాక్ట్. ప్రసాదాల విషయానికి వస్తే హిందూ దేవాలయాలు ఇచ్చే ప్రసాదాలను భక్తులు ఎంతో పరమ పవిత్రంగా భావిస్తారు. భగవంతుని అనుగ్రహంగా భావిస్తారు. కళ్ళకు అద్దుకొని ఆరగిస్తారు. ఎందుకంటే తయారయ్యే ప్రసాదాలను ముందుగా భగవంతునికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాతే భక్తులకు అందిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయా ప్రసాదాలను ముందుగా రుచి చూసేది భగవంతుడే. భగవంతుడు రుచి చూసిన ప్రసాదాన్ని తాము ఆరగిస్తున్నామనే భావనతో భక్తులు తన్మయం చెందుతుంటారు. అందుకే దేవస్థానంలో అమ్మే ప్రసాదాలకు అంత ప్రాధాన్యత. దేవస్థానం అధికారులు కూడా ఆయా ప్రసాదాలను నాణ్యత గల దినుసులతో తయారు చేసేందుకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు. దేవుని ప్రసాదం అని తలుచుకోగానే ముందుగా తిరుపతి లడ్డు, సింహాచలం పులిహోర, అన్నవరం ప్రసాదం మొదలైనవన్నీ ముందు వరుసలో ఉంటాయి. వాటి రుచులు గుమగుమలతో భక్తులు మైమర్చిపోతుంటారు. కలియుగంలో కలిపురుషుడి ప్రభావమో ఏమో తెలియదు కానీ ఆయా ప్రసాదాలకు కూడా కల్తీ మార్కులు అంటుకుంటున్నాయి. భగవంతునికి సమర్పించే నైవేద్యాలను కల్తీ సరుకులతో తయారు చేస్తున్నారు. దీంతో ఒక్కో మారు ఆయా ప్రసాదాలు రుచులను కోల్పోవాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో తిరుపతి లడ్డూపై కూడా భక్తులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనికి కారణం ఆయా లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకమే. నెయ్యిని సరఫరా చేసే వ్యాపారి అత్యాశకు పోయి ఈ దౌర్భాగ్యపు పనికి పాల్పడ్డాడు. అయితే కల్తీకి కారకులను గుర్తించిన అధికారులు తగు చర్యలు తీసుకోవడంతో కథ సుగార్థమైంది. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలోని అన్ని దేవస్థానాల్లో ఎప్పుడో ఒకప్పుడు చోటు చేసుకుంటున్నవే. ఉత్తరాంధ్రలోని ప్రముఖ దేవస్థానమైన సింహాచలానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా లడ్డు, పులిహోర రుచులను చూడకుండా ఉండరు. ఇక్కడ తయారయ్యే లడ్డు తిరుపతి లడ్డుతో కూడా పోటీ పడుతుందని భక్తులు అంటుంటారు. అలాగే పులిహోర కూడా ఇక్కడ ప్రతీతి. ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉన్న ముందుగా పులిహోరతో కడుపు నింపుకొని తర్వాత అన్నదాన ప్రసాదాల రుచులను ఆరగిస్తారు. అయితే ఇక్కడ కూడా ప్రసాదాల రుచి లయి తప్పుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక తూర్పు గోదావరి జిల్లాకే మణిహారమైన అన్నవరం దేవస్థానంలో తయారయ్యే ప్రసాదం కూడా ఎంతో ప్రత్యేకమైనది. దేవస్థానంలోనే గాక సమీప జాతీయ రహదారులపై కూడా ఈ ప్రసాదాల అమ్మకాలు విరివిగా జరుగుతాయి. ఆ వైపుగా వెళ్లే ప్రయాణికులు తప్పనిసరిగా తమ వాహనాలను ఆపి మరీ ప్రసాదం రుచులను ఆస్వాదించడంతో పాటు మరో 10-20 పొట్లాలను కొనుక్కొని తీసుకుని వెళ్తారు. ఎంతో గుమకుమలాడే ఆ ప్రసాదం రుచులు కూడా ఒక్కోమారు భక్తుల అసంతృప్తికి గురవుతోంది. నోట్లో వేసుకున్న ప్రసాదంలో చిన్న చిన్న రాళ్ళు తగలడం, తీయదనం లోపించడం, నేతి గుమగుమలు లోపించడం. ఈ గుమగుమలాడే ప్రసాదం తయారు చేయడంలో 2 అంశాలు ప్రధానంగా ఉంటాయి. మొదటిది దినుసుల కొలమానం, రెండవది ఆయా దినుసుల నాణ్యత. ఈ 2 కరెక్ట్గా ఉంటే ఆయా ప్రసాదాల రుచి వర్ణనాతీతం. అలాంటి ప్రసాదాలను కల్తీమయం చేస్తున్నారు కొంతమంది మహానుభావులు. ఈ పాపంలో వ్యాపారులు, దేవస్థానంలో పనిచేసే అధికారులు, ప్రసాదాలు తయారు చేసే సిబ్బంది పాత్ర కూడా ఉందనలేము, కాదనలేము. పాప భీతి లోపించిన వీరంతా కుమ్మకే దేవస్థానం ఖజానాను దోచుకోవడంతో పాటు భక్తుల మనోభావాలతో ఆటలాడేసుకుంటున్నారు. చిన్న చిన్న ఆలయాలు మొదలుకొని పెద్ద పెద్ద దేవస్థానాల్లో సైతం ఈ ప్రసాదాల తయారీలో అక్రమాలు చోటు చేసుకోవడం దురదృష్టకరం. వాస్తవానికి ప్రసాదాల తయారీకి వాడే పదార్థాల కొనుగోలు వ్యవహారం అనేది చాలా పెద్ద ప్రక్రియ. ముఖ్యంగా తిరుమల వంటి దేవస్థానంలో జరిగే టెండర్ ప్రక్రియ గురించి తెలుసుకుంటే చాలా ఆసక్తిగా ఉంటుంది. టెండర్లు తెరవడానికి 1 నిమిషం ముందు కూడా మరోసారి వ్యాపారులు ఏ మేరకు తక్కువ అంటే కనీసం 1 పైసైనా తగ్గించడానికి దేవస్థానం అధికారులు చివరి ప్రయత్నం చేస్తారట. ఎందుకంటే 1 పైసా తగ్గిన దేవస్థానానికి లక్షల రూపాయలు మిగులుతాయట. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత విషయంలో మాత్రం రాజీ పడరు. ఈ టెండర్ వ్యవహారం గురించి మరో వీడియోలో వివరిస్తాను. గతంలో దేవస్థానంలో ప్రసాదాల తయారీ, అన్నదానం నిర్వహణకు మార్క్ఫెడ్, హాకా, NCCF వంటి ప్రభుత్వ సంస్థలు నాణ్యత గల దినుసులను సరఫరా చేసేవి. ఇప్పుడు ప్రైవేట్ వ్యాపారులు కూడా టెండర్లు, బహిరంగ వేలం ద్వారా సరఫరా చేస్తున్నారు. సదరు వ్యాపారి తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీచే గుర్తింపబడిన వ్యక్తి అయి ఉండాలి. కొన్ని దేవాలయాల ప్రాంతాల్లో పనిచేసే ఫుడ్ సేఫ్టీ అధికారులే
దినుసులను అన్ని రకాలుగా పరీక్షించి సంతృప్తి చెందిన తర్వాతే ప్రసాదాల తయారీకి అనుమతిస్తారు. అయినప్పటికీ కల్తీల ప్రభావం ఎక్కువగా ఉందంటే దానికి కారణం అధికారులకు వ్యాపారులకు మధ్య నడిచే కమిషన్ల భాగవతమే అని భావించవచ్చు. లడ్డు, పులిహోర, చక్కెర పొంగలి ఇలా అన్ని ప్రసాదాల తయారీలో వాడాల్సిన దినుసుల పరిమాణానికి లెక్కలు ఉంటాయి. ఉదాహరణకు లడ్డు తయారీలో జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, పచ్చకర్పూరం ఇతర పదార్థాలను నిర్ణయించిన పాలలోనే వాడాల్సి ఉంటుంది. కానీ దేవస్థానం అధికారులు లేదా ప్రసాదాల తయారీ సిబ్బంది చేతివాటం కారణంగా అవేమీ పట్టించుకోరు. ప్రసాదాల్లో వాడాల్సిన సరుకుల్లో కొన్ని అధికారులు సిబ్బంది ఇళ్లకు తెల్లపోతాయట. మరి కొన్ని సరుకుల విషయంలో వ్యాపారుల అంగంలోనే కోత పడుతుందట. కోత పడిన సరుకుకు బదులుగా నగదు చేతులు మారుతుందనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే ప్రసాదాల తయారీలో మొదటి రకం దినుసులకు బదులు రెండో రకం లేదా మూడో రకం వాడుతుంటారు. పులిహోర, చక్కెర పొంగలి వంటి ప్రసాదాల విషయంలో నాణ్యమైన సరుకులకు బదులు తక్కువ రకానికి చెందినవి వినియోగిస్తారట. ఇలాంటి కారణాల వల్లనే ప్రసాదాల రుచులు, గుమగుమలు తగ్గిపోతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అన్నదానం విషయానికి వస్తే ఈ కార్యక్రమం నిర్వహించడం ముఖ్య ఉద్దేశం దైవ దర్శనానికి వచ్చే భక్తులు ఆకలి దప్పికలతో ఇళ్లకు వెళ్ళకూడదని, భక్తులకు భగవంతుడి ప్రసాదంగా అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ దేవస్థానాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. అయితే ఈ కార్యక్రమాన్ని కొందరు మొక్కుబడిగా, మరి కొందరు భక్తులు మెచ్చే విధంగా నిర్వహిస్తున్నారు. ఈ అన్నప్రసాదం నిర్వహణలో కూడా కొన్ని తిమింగలాలు హస్తలాఘవాన్ని ప్రదర్శించడం ద్వారా ప్రతి ఏడాది లక్షలాది రూపాయలు ఆర్జించడం జరుగుతోంది. భక్తులకు వడ్డించేందుకు తీసుకొచ్చే బియ్యం, పప్పులు, నూనె, నెయ్యి ఇతర ఆహార దినుసులను పక్కదారి పట్టించేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో 100 మంది వస్తే 200 మందికి అన్నదానం చేసినట్లు అధికారులు లెక్కలు రాసుకునేవారు. అయితే ఇప్పుడు చాలా దేవస్థానాల్లో బయోమెట్రిక్ విధానం వచ్చేయడంతో ఈ నాటకానికి తెరపడింది. అయినప్పటికీ చిలకొట్టుడు కొడుతూనే ఉన్నారు. ఒకసారి రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానమైన కాళహస్తిలో అన్నదానంలో సరుకులను ఎక్కువగా వాడినట్లు లెక్కలో రాసుకున్నారు. అయితే ఆయా లెక్కల్లో ఎక్కడో లోపం ఉన్నట్లు భావించిన విజిలెన్స్ అధికారులు వెంటనే రంగంలో దిగి రికార్డులను పరిశీలించారు. ఆయా రికార్డులో ప్రతి 4 భక్తులకు కేజీ బియ్యం వండినట్లు సమాచారం. వాస్తవానికి కేజీ బియ్యం వండితే ఎలాంటి వ్యక్తులకైనా 6 సరిపోతుంది. విజిలెన్స్ అధికారులు కూడా కేజీ బియ్యంతో ఎంతమంది సంతృప్తిగా తిన్నారని పరీక్షించారు. వారి పరిశీలనలో కూడా 6 కేజీ బియ్యం సరిపోతున్నట్లు గుర్తించారు. కాళహస్తి దేవస్థానంలో మంగళ, బుధ, గురు వారాల్లో ప్రతిరోజు 800 మందికి, శుక్ర, శని, ఆది, సోమవారాల్లో 1000 మందికి అన్నప్రసాదాన్ని అందిస్తారు. 800 మందికి అయితే 130 నుంచి 140 కేజీల బియ్యం వండి వారిస్తే సరిపోతుంది. అలాగే 1000 మందికి అయితే 160 నుంచి 170 కేజీల బియ్యం వండి వారిస్తే సరిపోతుంది. అయితే అక్కడ అధికారులు 800 మందికి 200 కేజీల బియ్యం, 1000 మందికి 250 కేజీల బియ్యం వండినట్లు లెక్కల్లో రాశారు. బియ్యమే కాదు, పప్పులు, నూనెలు, పోపు సామాన్లు ఇలా వంటకు వాడే ప్రతి దాంట్లోనూ మోసాలు జరిగాయట. అలాగే నాణ్యత గల ఆహార పదార్థాలను వండి అన్నదానం నిర్వహించాలి. అయితే నాణ్యత గల ఆహార పదార్థాల ధరల లెక్కలు రాసుకొని నాణ్యత లేని పదార్థాలతో వంటలు చేసి వడ్డిస్తుంటారు. పదార్థాల పరిమాణంలో కూడా పురీలు వేయడం ద్వారా తమ లాభాలు చూసుకుంటారట. ఉదాహరణకి 100 గ్రాముల కూర వడ్డించాలనుకుంటే కేవలం 50 గ్రాములతోనే సరిపెట్టేస్తారు. చిన్న చిన్న గరిటెలను ఉపయోగించడం ద్వారా దాని పరిమాణాలను తగ్గించేస్తూ డబ్బులు చేసుకుంటారు. ఇలా మిగిల్చుకున్న పదార్థాలే అధికారులకు ప్రతి ఏడాది లక్షలాది రూపాయల అక్రమ సంపాదనకు కారణమవుతున్నాయి. ఈ అక్రమ సంపాదనలో వాటాలు దేవాదాయ శాఖలోని కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వెళ్తాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఈ ఆరోపణలు ఎంతవరకు నిజమో భగవంతుడికి తెలియాలి. ది ఫ్యాక్ట్ కార్యక్రమం చూస్తున్న వీక్షకులకు విజ్ఞప్తి, ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత మీదే. దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు మీకు ఎదురయ్యే చేదు అనుభవాలు అంటే ప్రసాదాలు, అన్నదానం కార్యక్రమాలే కాదు, తలనీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం, స్పెషల్ దర్శనం పేరిట డబ్బులు వసూలు చేసి టికెట్లు ఇవ్వకుండా ఉండడం, అధిక రేట్లకు పూజ సామగ్రి అమ్మకాలు జరపడం, కాటేజీలలో రూములు ఇచ్చే సమయంలో నిర్ణయించిన రేట్ల కంటే ఎక్కువ వసూలు చేసిన మీ దగ్గరున్న సెల్ ఫోన్ ద్వారా ఆడియో రూపంలో కానీ వీడియో రూపంలో కానీ చిత్రీకరించి సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసేలా పోస్టులు చేయండి. ఆయా విషయాలు వైరల్ అయ్యి ప్రభుత్వంలోని పాలకులు, ఉన్నతాధికారులకు తెలియజేస్తుంది. వారు వెంటనే రంగంలో దిగి పరిస్థితులను చక్కదిద్దే అవకాశం ఉంది. నేటి ది ఫ్యాక్ట్ కార్యక్రమం మీకు నచ్చి ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట గుర్తు నొక్కండి. థ్యాంక్ యూ.